కేసరియా खिचड़ी आ जाओ बन रहा है నేను స్కూల్ నుంచి ఇలాగే వచ్చేదాన్ని వీణా చాची एकदम हम कैसे चिल्ला के आती थी मैं रेडी रखना पड़ता था तुम और तुम्हारी फ्रेंड वीणा चाची आज हम लोग खिचड़ी नहीं खा रहे हैं खिचड़ा खा रहे हैं खिचड़ा खा रहे हैं बॉय खिचड़ी बॉय खिचड़ा ఈ రోజు మనం చేయబోతున్నాం జొన్న కిచిడి nowadays gluten free ना तो జవారీ yes లేదంటే ఇది గోధుమతో లేదంటే బాజరాతో కూడా చేస్తారు బాజరా అంటే సజ్జలతో కూడా చేస్తారు ఈ హెల్దీ రెసిపీ మీకు చూపించబోతున్నాం healthy मिलेट्स आजकल बहुत सुपर फूड के जैसे बोलते हैं ना రాజస్థానీ డిష్ స్పెషల్లీ రాజస్థానీ డిష్ సంక్రాంతిలో మా వీడియోలో మీరు చూసారు కదా సో అదే చేసామన్నమాట దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది కానీ ఒకసారి మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ తింటారు ఇట్స్ లైక్ పొంగల్ ఐఎమ్ బోర్న్ అండ్ బాట్ అప్ బికానేరీ నా బీకానేరి సో మార్వాడీస్ లో కూడా కొన్ని అలా ఉంటాయి ఓకే సో మేము వచ్చేసి మహేశ్వరీస్ వీణా చాచి వాళ్ళు వచ్చేసి బీకానేరి మహేశ్వరి ఓన్లీ బట్ బికానేరీ अच्छा महेश्वरी में ही वैरायटी बिकानेरी yes ओके ओके आप क्या वीणा चाची मॉडर्न मारवाड़ी बन के बैठे నేను ఇంత ట్రెడిషనల్ మార్వాడి వచ్చాను you become old I am young daddy ఎంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఉన్నారు ఏంటి మొత్తం ఖిచడా తిని తిని బలం అంతా వచ్చింది చలియే ఖిచడా बनाते हैं yes I become old yes let's go to the kitchen मॉम्स कैफे 24 आवर्स ओपन అని రాశారు लेकिन हम लोग बचपन में थोड़ा खाना दे दो खाना नहीं कुछ नहीं जा जाके सो जाओ అనే జమానా బదల్ గయా అయితే చిల్డ్రన్ తో మారరు వీళ్ళు గ్రాండ్ చిల్డ్రన్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఆ ప్రేమ పుట్టుకొస్తుంది మేము చిన్నప్పుడు అలిగే వాళ్ళం ఓకే ఒక్కొక్కసారి నేను తినను ఫుడ్ అంటే తింటే తినండి లేకపోతే పోండి అనేవారు అందుకే మేము ఇంత గట్టు రెడీగా అయ్యాం वो तो है अभी आज के बच्चे मेरे ये वाले बच्चे बहुत स्ट्रांग है बहुत स्ट्रांग है हाँ क्योंकि आप लोग हम लोग को ऐसे वैसा ही खाना है तो खाओ नहीं तो जाओ तो करके जाओ जो बना है वो खाओ సైలెంట్ గా వచ్చి మూసుకొని తినేవాళ్ళం ఇంకా కీచడా రెడీ చేయడానికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి గైస్ జొన్నలు తీసుకున్నారు ఇది ఎలా చేశారనేది నేను చెప్తాను తర్వాత పెసర్లు ఇది మనం ఇలా స్ప్లిట్ మూంగ్ దాల్ తీసుకోవచ్చు లేకపోతే హోల్ మూంగ్ దాల్ కూడా ఇది సోక్ చేశారా చాచి सोक के रहा ओवरनाइट सोक ఓవర్ నైట్ సోక్ చేశారంట సో ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు 3 కప్స్ ఇది అయితే 1 కప్ ఇది లేదంటే ఇది జొన్నలు రెడీ చేయడానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది కానీ ఒకసారి ఇది చేసి మనం ఫ్రిడ్జ్లో వేసేస్తే కొన్ని నెలల వరకు ఇది తినొచ్చు మేము చెప్పిన రెసిపీ కాకుండా ఇది అన్నం లాగా కూడా వండుకొని తినొచ్చు అనమాట ఫస్ట్ వీటిని 5-6 అవర్స్ వరకు వాటర్లో నానబెట్టాలి ఆ తర్వాత ఈ విధంగా ఒక క్లీన్ క్లాత్ మీద స్ప్రెడ్ చేసేసి దీన్ని ఆరనివ్వాలి ఎండలో కాదు ఇండోరే ఫ్యాన్ కింద మీ స్టోర్ రూమ్ లో ఎక్కడైనా ఎండలో వేస్తే ఇది చాలా డ్రై అయిపోతుందంట తినడానికి అంత బాగుండదు ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకుని జస్ట్ ఇలా 3-4 సెకండ్స్ వరకు మెల్లిమెల్లిగా పల్స్ చేయాలి ఇలా 2-3 సార్లు తిప్పితే సరిపోతుంది తర్వాత చేతుల మధ్యలో వీటిని ఇలా రబ్ చేస్తే దానికి స్కిన్ అంతా కొంచెం లూజన్ అప్ అయిపోతుంది ఒకసారి జల్లెడ పట్టేస్తే ఆ హస్క్ అండ్ స్కిన్ అంతా సెపరేట్ అయిపోతుంది జొన్నలంతా డీహస్క్ అయిపోతుంది అనమాట అండ్ వీటితో చేసే కీచడా మాత్రం సాఫ్ట్గా కమ్మగా మెల్ట్ ఇన్ ద మౌత్ ఉంటుంది కుక్కర్లో 6 కప్స్ నీళ్ళు వేసేసారు జొన్నలకి కొలత యూజ్ చేసిన కప్సే ఈ రెసిపీకి 3 కప్స్ జొన్నలు అండ్ 1 కప్ పెసర్లు యూజ్ చేస్తున్నారు జొన్నలు వేసేసారు ఓకే పెసర్లు వేసేసారు ఉప్పు ఇది టేస్ట్కి తగ్గట్టు ఇది మిక్స్ చేసేసి మూత పెట్టేసి 7-8 విసిల్స్ వచ్చే వరకు ఇది కుక్ చేయాలి తర్వాత ఇది పెసరపప్పుది వడియాలు సో దీంతో ఏంటంటే చాలా లైట్ చిన్న కర్రీ ఉంటుంది ఇప్పుడు వడియాలది కర్రీ ఎలా చేయాలి చాచి చూపిస్తుంది ఫస్ట్ కొద్దిగా ఘీ హెయ్యే ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు ఎండు మిరపకాయ తర్వాత ఇంగువ ఇది మార్వాడి వంటల్లో కంపల్సరీ ఇంగువ చాలా వాడతామన్నమాట జీలకర్ర అండ్ ఆవాలు చిటపట్టలాడుతున్న తర్వాత ఈ వడియాలు వేసేసారు 2 minutes వరకు ఇది లైట్ బ్రౌన్ అయిపోయి ఫ్రేగ్రెన్స్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుందాం ఈ వడియాలు బాగా ఉబ్బిపోతాయి అన్నమాట సో దానికి తగ్గట్టు కొద్దిగా ఎక్కువ వాటరే వేయాలి బాయిలింగ్ హాట్ ఉండాలి వాటర్ ఇది కుక్ అవుతున్న కొద్దీ గ్రేవీ కూడా చిక్కగా అయిపోతుంది
ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్స్ చాలా మైల్డ్ ఉంటాయి. సాల్ట్ అండ్ పసుపు వేసేస్తారు. ఈ కర్రీ మూత పెట్టేసి 5-6 మినిట్స్ వరకు సిమ్లో బాయిల్ చేసేస్తున్నారు. ఈలోపు మన కీచడాతో పచ్చి పులుసు ఎలా చేస్తారో చూసేయండి. ఇప్పుడు ఈ పచ్చి పులుసు చేయడానికి ఏం కావాలంటే నానబెట్టిన చింతపండు తీసుకున్నారు. बिफोर 3 to 4 hours. 3 to 4 hours సోప్ చేసి 1 కప్ దాకా తీసుకున్నారంట. అండ్ ఇది ఏంటంటే నార్మల్ పచ్చి పులుసు కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఉల్లిపాయలు, వెల్లుల్లి అవన్నీ ఇందులో ఉండవు. లైక్ ఒక స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సో ఈ చింతపండుకి ఫ్లేవరింగ్ ఇందులో ఏముంటుందంటే ఇది రోజ్ వాటర్, Rose water. ఎడిబుల్ రోజ్ వాటర్ వస్తుందంట. అది దాంతో పాటు మిరియాలు పౌడర్, బ్లాక్ సాల్ట్, Salt and ఇలాచీ పౌడర్ అండ్ షుగర్. It is better to use your hand. हाथ से करोगे तो अच्छा होगा. ఈ విధంగా స్ట్రెయిన్ చేసేస్తున్నారు. సో ఈ విధంగా దాని పులుసు తీసేశారు. ఇప్పుడు ఇది ఎలా ఉండాలంటే కొంచెం మైల్డ్ పులుపు ఉండాలి, మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు. రోజ్ వాటర్ వేస్తున్నారు, Rose water, ఇలాచీ, elaichi powder. ఎలుకల పౌడర్, మిరియాలు పౌడర్, బ్లాక్ సాల్ట్, షుగర్ వేస్తున్నారు ఇందులో. మనకి బ్రౌన్ షుగర్ పౌడర్ చేసి వేసింది. మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బడి చూద్దాం. ఓకే, బడి ఈ విధంగా కుక్ అవుతుంది గైస్. ఇది కొంచెం ఉబ్బిపోయింది చూసారా. ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తారంటే కారం, Powder. ధనియా పౌడర్. ఓకే, బాగానే వేస్తున్నారు ధనియా పౌడర్. खट्टा अमचूर टाइप. ఓకే, ఖటాయి ఏనా ఏ? हाँ, this is खटाई. సో ఇది ఖటాయి అంటే ఆమ్చూర్ పౌడర్ లాగానే. ఇంకొద్దిగా హాట్ వాటర్ వేసేసారు. గ్రేవీ కొంచెం ఇంకా కావాలంట. Boil करो. ఇప్పుడు ఇది ఓపెన్లో బాయిల్ అవ్వాలి. టమాటో ప్యూరీ ఇది కావాలంటే మీరు ఇంట్లో కూడా 2 to చేసుకోవచ్చు. 3 spoon. That's all. ఓకే, కొద్దిగా కలర్ అండ్ పులుపు వస్తుంది. ఇంకా 5-6 మినిట్స్ వరకు బాయిల్ చేసిన తర్వాత గ్రేవీ ఇలా థిక్కిన్ అప్ అయిపోతుంది. దాని అర్థం ఇది రెడీ అయిపోయినట్టే. ఖీచడాతో నెక్స్ట్ కాండిమెంట్ ఏంటంటే పాపడికి చూరి. దీనికోసం మనం పాపడ్ తీసుకొని స్టవ్ మీద ఇలా రోస్ట్ చేసేసుకోవాలి. ఇక ఉప్పు వేస్తున్నారు, కారం, తర్వాత ఒక రెడ్ హాట్ బొగ్గు తీసుకుని డైరెక్ట్గా ఈ పాపడ్లో వేసేసుకుని దాని మీద కొద్దిగా నెయ్యి అండ్ ఇంగువ వేసేసి వెంటనే లిడ్ వేసేయాలి. ఇది టోటలీ ఆప్షనల్, కావాలంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు. ఈ జొన్నలు ఒక్కొక్కసారి కింద సెటిల్ అయిపోయి బర్న్ అయిపోతుందంట. అందుకే మిడ్వే ఒకసారి తీసి దాన్ని మళ్ళీ కలిపేసి కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా ఒక 5-6 విసిల్స్ వేస్తారంట. ఇదిగో 5-6 విసిల్స్ తర్వాత ఈ విధంగా జొన్నలు మొత్తం లోపల వరకు సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. దీని తర్వాత ఏం చేస్తారంటే ఒక వేడి వేడి తవా మీద ఈ కుక్కర్ ఇలా పెట్టేసి పైన ఒక ప్లేట్ వేసేసి దాని మీద వాటర్ వేసేస్తారు అండ్ ఇంకొక 10 మినిట్స్ వరకు ఇలా కుక్ చేస్తారు. ఈ ప్రాసెస్ చేస్తే ఏమవుతుందంట గైస్, కింద నుంచి జొన్నలు స్టిక్ అవ్వకుండా అలా ఫ్లఫీ అయిపోతుందంట. ఖుల్ జాతా హే హిందీ మే అంటారు, అలా అయిపోతుందంట. బొగ్గు మీద చేసేవారు ఇంతకు ముందు ఈ డిష్. అండ్ కుక్కర్ అదంతా లేదు, డైరెక్ట్ గా వెసల్లో Big vessel. జొన్నలు అండ్ For 50-60 people. 50-60 పీపుల్ వరకు అంత పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కదా, అందరు తినేవాళ్ళంట. పొద్దున స్టార్ట్ చేస్తే లంచ్ టైంకి అయ్యేదంట. This खिचड़ा बनाते हैं अक्षय तृतीया, आखा तीज. అచ్చా, మా దాంట్లో ఆఖా తీజ్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారంట, బికాజ్ ఆ రోజు బీకానేర్ సిటీ ఏదైతే రాజస్థాన్లో ఉందో మా చాచిది ట్రెడిషనల్, అంటే అక్కడ అది ఆ సిటీ మొత్తం స్థాపించారన్నమాట. स्थापना हुई थी उसकी. 10 మినిట్స్ తర్వాత చూస్తే జొన్నలు మొత్తం ఇలా ఉడికిపోతాయి. మొత్తం ఒక్కొక్కటి విడివిడిగా అయిపోయి సాఫ్ట్గా అయిపోతుంది. దాన్ని మనం ప్రెస్ చేసి కూడా చూసుకోవచ్చు. మొత్తం ఇలా కరిగిపోవాలన్నమాట. మార్వాడీస్ని నెయ్యితో ఎవ్వరు విడతీయలేరు కాబట్టి చూస్తున్నారు కదా ఎంత జనరస్ క్వాంటిటీలో వీణా చాచి నెయ్యి వేసేసి మొత్తం జొన్నల కిచిడి కలిపేసింది. బడిది కూడా గ్రేవీ మొత్తం థిక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్లేటింగ్ చేసేసి ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ద డే, ఈటింగ్. దీన్ని స్పూన్తో తినలేము. ఖీచడా ఫస్ట్ ప్లేట్లో వేసేసుకోవాలి. इधर इसको ठंडी गर्म है थोड़ा, बट लेकिन కాలుతుంది బాగా. गर्म है, बहुत गर्म है. बहुत
అందుకే చాచి స్పూన్ యూజ్ చేస్తుంది. బేసిక్గా ఏంటి గైస్, ఇది ఇలా ఉంటుంది కదా, वाइट करने का దీన్ని మొత్తం ऐसा पूरा ఓకే చేతులతో ఇలా చేయాలన్నమాట. చూసారా, ఇది ఇలా వైట్ అండ్ క్రీమీ అయిపోవాలి. యమ్మీ, చాచి చాలా ఫేవరెట్ ఈ డిష్. माय फेवरेट डिश. నాకు కూడా, నాకు ట్రెడిషనల్ మార్వాడి డిషెస్ చాలా ఇష్టం గైస్. इसको ऐसे खिलाना, देख मैं खिलाती हूँ अश्मिता को. అదిగో చాచి తినిపిస్తుంది చూడు. అలా చిన్నప్పుడు ఇంత పెద్ద ప్లేట్స్ తీసుకొని మొత్తం వేసుకొని ఒక 10 మంది పిల్లల్ని వన్ 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 ఇలా తినిపించేవారు తెలుసా. ఓకే, ఖీరా మిక్స్ చేసింది, అన్నీ మిక్స్ చేసి అది నా చేతి కంటే మాకే హాత్ కా ప్యార్. सुधीर कम. माँ का ममता. माँ का ममता. चाचा रहे तो बाप का बाप ममता. का ममता. మరి బాప్ కా బంతా. चाचा ఉంటే దొరికేది కానీ ఇప్పుడు ఓకే మాకా మమతాసే అడ్జస్ట్ ఇగో ఇలా తీసుకోవాలి. ఓకే, ఖీరా తీసుకోవాలి, ముల్లంగి తీసుకోవాలి, కొంచెం ఈ బడి కర్రీ ఉంది కదా ఇది తీసుకోవాలి, పాపడ్ కలుపుకోవాలి. హా, ఇది తినాలి. वाह बहुत अच्छा है యాక్చువల్లీ చాలా రిచ్ ఇన్ ట్రెడిషన్ అండ్ మంచి డిష్ ఇది సెలబ్రేట్ చేసుకోవడానికి, ఒక మంచి ఫెస్టివల్ చేసుకోవడానికి అండ్ రిచ్ ఇన్ కల్చర్. చాలా హిస్టరీ ఉంది ఇందులో. చాచి చెప్పినట్టు మనకు బీకానేర్ ఎప్పుడైతే మనకు ఎస్టాబ్లిష్ అయిందో అప్పుడు ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇలా సెలబ్రేట్ చేస్తూ అందరూ వాళ్ళ కల్చర్ని, హెరిటేజ్ని సెలబ్రేట్ చేస్తూ ఇలాంటి డిష్ తినేవారు. సో అలాంటి ఆపర్చునిటీ మనకు చాచి ఇచ్చారు అండ్ చాచి మనకు రుచి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ చాచి. वेलकम सुधीर. థ్యాంక్ యూ. మోకి ఇంకా కుమ్మేద్దామా? నా మంచి మార్వాడి అల్లుడు, రండి తినండి, మీకే మర్యాదలు చేయాలి. खाओ खाओ सुधीर, ठंडा मत करो. ఇప్పుడు అదే ఫాలో అయిపోతాను. ఫస్ట్ ఇలా తీసుకోవాలి, స్పూన్తో తీసేసుకొని. ఓకే, బడికా సబ్జీ. अन्ना को थोड़ा घी दे दो. ఓకే, నెక్స్ట్ చేత్తో ఇంకా మనం డైరెక్ట్ ఇంకా मूली, मूली, थोड़ा इमली पानी, इमली पानी और पापड़ घी और डाल दे थोड़ा खिचड़ा में. थोड़ा इमली पानी. वाह, పదారు మారే దేశ్. అప్పట్లో రావణ్ రతన్ సింగ్ ఎలా తినేవాడో నాకు గుర్తు. రావణ్ రతన్ సింగ్. పదారో మరే దేశ్. బిల్లి, ఇప్పుడు నీకు అంతా ట్రెడిషనల్ తెలుగు ఫుడ్ అలవాటు కదా, ఎలా నచ్చింది మా మార్వాడి ఫుడ్? నాకైతే ఎవ్రీ డిష్ నా ఫేవరెట్. గట్టా పులావ్ ప్లస్ అట్ ద సేమ్ టైం దాల్ బాటి కూడా చాలా బాగుంటుంది. మనం కూడా చేసాం దాల్ బాటి. అవును, చాలా. ఇదిగో गेस्ट हैव कम टू टाउन. पापा कैसा है आपका तबीयत अभी? మమ్మీ డాడీ కూడా ఆఫీస్ నుంచి లంచ్‌కి జాయిన్ అవ్వడానికి వచ్చారు. కానీ మా డాడీ, మమ్మీ ఇద్దరికీ ఫీవర్ ఉంది, హెల్త్ బాలేదని చెప్పి వాళ్ళకి వ్లాగ్‌లో వచ్చే అస్సలు మూడ్ లేదు. అందుకే వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ రెసిపీ. ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి మాకు చెప్పండి. అండ్ అసలు ఈ డిష్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారంటే కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, యూ నో వాట్ యూ హావ్ టు డూ. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ follow us on all our social media handles. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix.